Garuda Express, an international courier service. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును పలువురు అభినందిస్తున్నారు. శభాష్ హరీష్ అని కొనియాడుతున్నారు. 6-7 దశాబ్దాల కాలంలో ఎవరు చేయని గొప్ప ప్రయత్నం హరీష్ రావు చేశాడని కూడా ప్రశంసిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి విషయాలు కూడా స్పందించడం గ్రేట్ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీ తర్వాత హరీష్ రావుది కీలక స్థానం. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి హరీష్ రావు పార్టీలో, ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క సిద్దిపేటలోనే కాకుండా రాష్ట్రమంతా హరీష్ పట్ల జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం హరీష్ మంచి పేరే సంపాదించుకున్నారు. తాజాగా హరీష్ రావు చేసిన ఓ ప్రకటన పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో బాల వికాస్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభలో హరీష్ రావు ఏమన్నారంటే, వితంతువులకు సాంఘిక గౌరవం ఇచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని ప్రకటించారు. ఇక నుంచి సర్కార్ చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాలకు వితంతువులతోనే కొబ్బరికాయలు కొట్టిస్తానన్నారు. మూఢనమ్మకాల్ని బద్దలు కొడతామన్నారు. అసెంబ్లీలో వితంతువుల సమస్యలపై చర్చ జరిగేలా చూస్తానని కూడా హామీ ఇచ్చారు ఆయన. రెండో పెళ్లి చేసుకుంటే తప్పు లేదని, వితంతువులు ఎవరూ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత 6-7 దశాబ్దాల కాలంలో వితంతువుల సమస్యల పట్ల ఇంతగా స్పందించిన వారు లేరనే చెప్పాలి. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత వితంతు మహిళలకు సాంఘిక గౌరవం కల్పించేందుకు తెలుగు నేల మీద కానీ, దేశవ్యాప్తంగా కానీ ఎవరూ పెద్దగా సాహసం చేసిన దాఖలాలు లేవు. ఏదో భర్త చనిపోయిన వెంటనే ఇళ్లు పెంచడం, పెన్షన్ ఏర్పాటు చేయడం, తర్వాత వారిని గాలి కుదిలేయటమే చేశారు. తాజాగా మంత్రి హరీష్ రావు చాలా కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. సర్కారు చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాల్లో వితంతువులతోనే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభోత్సవం చేస్తామనటం, దీని పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. వితంతువుల పట్ల చిన్న చూపు ఉండకూడదని, వారిని లైంగికంగా వేధిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంటున్నారు. అందుకే హరీష్ అన్న, నువ్వు సూపర్ అన్న అంటున్నారు.